ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర చూస్తే మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయిందని చూసుకోవచ్చు. మ్యాచ్కి ముందుగానే చేరుకున్న మ్యాచ్ 3:30 మొదలైనప్పటికీ ముందుగానే స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ స్టార్ట్ అయింది. నిన్న కోల్కతా వేదికగా ప్రారంభమైనటువంటి 18వ సీజన్ రెండవ మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్ వేదిక. అది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉప్పల్ వేదికగా జరుగుతుందంటే తెలుగు ప్రజలకు అవధులు ఉండవు. దీంతో ఎక్కువ మంది ఇప్పటికే ముందుగానే చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు నిఘా చేశారు. గతంలో జరిగినటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీఏ ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యూ లైన్స్ మొత్తం కూడా నిండిపోయాయి. మొత్తం టికెట్స్ కూడా చూసుకున్నట్లయితే బుక్ మై షోలో హాట్ కేక్ లా టికెట్స్ అమ్ముడుపోయాయి. వితిన్ 2 minutes లో టికెట్స్ అమ్ముడుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాడి వరకు క్రికెట్ అభిమానులు ఎప్పుడు గేట్స్ తీస్తామా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుద్దంటూ కూడా ప్రతి ఒక్కరు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మ్యాచ్ కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఈరోజు జరిగే మ్యాచ్? వైజాగ్ నుంచి వచ్చి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ చూడడం ఎస్ఆర్ఎస్ మ్యాచ్ పక్కగా ఎస్ఆర్ఎస్ నెక్కుతుంది. వాళ్ళ మన ఖాతాలోనే పడుతుందా ఫస్ట్ మ్యాచ్? పక్క ఫిక్స్ పక్కా. ఆల్రెడీ ప్యాట్ కమ్మి సేఫ్ 300 చేస్తాను. మేము చాలా వెయిట్ చేసి వచ్చి ప్రత్యేకంగా కంపల్సరీ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ పక్కా విన్. ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్రతి మ్యాచ్ కొడుతుంది ఎస్ఆర్ఎస్. లాస్ట్ సీజన్ లో ఒక్క అడుగు దూరంలో మందే కప్పు పక్కా ఫిక్స్ రాసుకోవడం. అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ట్రావిస్ రెడ్డి ఉన్నాడు. మొత్తం ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోయినా మరి ఇంకోటి వస్తాడు. ఆడేవాడు లాస్ట్ ఒక ఆడేవాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, భయపడాల్సిన పర్లేదు. ఎస్ఆర్ఎస్ పక్క లెక్కేది. నితీష్ కుమార్ రెడ్డి పైనసారి ఇంకా లాస్ట్ అందరూ లాస్ట్ ఒక 7-8 వరకు అందరూ ఆడేవాళ్ళు. అలాగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు, మొత్తం బౌలర్స్ కూడా ఉన్నారు. పక్కగా నెక్కుతుంది ఎస్ఆర్ఎస్ మొమ్మట్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. ఏ క్లాస్? 8th. కేవలం ఎస్ఆర్హెచ్ కోసం వచ్చావా ఏంటి? ఎవరిష్టం ఎస్ఆర్హెచ్ లో? ప్యాట్ కమిన్స్. సో ఈరోజు మనదేనా? మనమే గెలుస్తామా? మనమే విన్ అవుతామా? అవును. సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఉప్పల్లో, ఏంటి? ఇవాళ హైదరాబాద్ 300 కొట్టాలి ఎట్టి పరిస్థితిలో. ఇంకా ఇవాళ మనమే విన్ అవుతాం. పక్క 300 కొడతాం, మనమే విన్ అవుతాం. అభిషేక్ శర్మ 100 కొట్టాలి. ఎస్ఆర్హెచ్ అంటే కావ్య పాప సపరేట్ ఫ్యాన్ బేస్. ఏం చెప్తారు కావ్య పాప గురించి? ఏం చెప్తాం, ఆమె రావాలి, మ్యాచ్ చూడాలి అంతే. అంతేనా? కావ్య పాప కోసమా లేకుంటే ప్లేయర్స్ కోసం వచ్చింది? ప్లేయర్స్ కోసం వచ్చినాం. అంతేనా? అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:30 మ్యాచ్ మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చామండి. నంద్యాల నుంచి వచ్చారా? టికెట్స్ దొరికాయా? దొరికాయండి. బుక్ మై షోలోనా? బుక్ మై షోలోనే తీసుకున్నాం. ఎంత పడాయి? 2700. సో ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్? రీచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఎస్ఆర్ఎస్ డెఫినెట్లీ విన్ అవుతుంది. ట్రావిస్ హెడ్ ఈరోజు సెంచరీ కొట్టచ్చు అని మా ఎక్స్పెక్టేషన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏంటి, ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి షైన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో గత సీజన్లో కమ్బ్యాక్ ఇచ్చారు, మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఈసారి ఒక్క అడుగు దూరంలో లాస్ట్ టైం మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఒక్క అడుగు దూరం కూడా అధిగమిస్తామా? ఖచ్చితంగా ఇయర్ కప్పు మనదే అండి. ఎస్, పక్కాగా ఈసారి కప్పు కొడతామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మరి ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అంటే ఉప్పల్ స్టేడియంకి మొదటిసారి వచ్చామండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ బాగుందండి, బాగానే ఉంది. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము మేము. సో మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి మేము ఫేస్ చేయలేదు. అదండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? సో ఎస్ఆర్హెచ్లో ఏంటి? ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం అండి. బాబు కోసం వచ్చాను. బాబు కోసం వచ్చారా? సో రెగ్యులర్ గా ఐపీఎల్ నేను పాలవన్ బాబు వీళ్ళు చూస్తుంటా. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఎవరి ఇష్టం మన ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మనా? మనం విన్ అవుతామా ఇవాళ? ఎంత స్కోర్ చేస్తుంది? 300+. 300+. లాస్ట్ ఇయర్
లాస్ట్ ఇయర్ 287 కొట్టింది. ఓకే, సో ఇయర్ 300 కొడతారు. ఓకే, సో రాజస్థాన్ రాయల్స్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఒక లెవెల్లో ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. 4 గేట్లు మొత్తం పబ్లిక్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గేట్స్ ఓపెన్ చేసి దాదాపు మ్యాచ్ మొదలయ్యే మూడు గంటల ముందే ఒకవైపు గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ముందుగానే స్టేడియంకి చేరుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటే ఒకవైపు చెప్పారు. ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? కుకట్పల్లి. కుకట్పల్లా? ఏంటి ఈరోజు మ్యాచ్ మనదేనా? అందే. లాస్ట్ టైం ఛాంపియన్స్ కింద ఉన్నాం, ఈసారి ఛాంపియన్స్ ఐటమ్. లాస్ట్ టైం రన్నర్ అప్ కింద ఉంటే ఈసారి ఛాంపియన్ ఐటమ్ పక్క. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? చూడండి, కావ్యపాప గురించి ఏం చెప్తావు? కావ్యబాబు గురించి ఏం చెప్పడాలు లేవు, ఆ, మైండ్ బ్లోయింగ్ అంతే. సో ఆమె కోసమేనా ఏంటి వచ్చింది? ఆమె కోసమేనా? ఆ. సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎంత స్కోర్ మనం ఏమనుకుంటున్నారు? 300 పక్క. 300 పక్క. పక్క 300 కొడుతుంది. పక్కన. సో రాజస్థాన్ రాయల్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ గట్ట లేదు, లాస్ట్ మనం ఫైనల్ మ్యాచ్లో చూసాం. వాళ్ళతో టఫ్ అనేది ఏం లేదు, పక్కాగా కొడుతుంది మనం. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మందే. మనదేనా? టికెట్స్ దొరికాయా? దొరికేగా. ఎంత? 3000. 3000? జిఎస్టీతో 3000 పడింది. బుక్ మై షోలోనా? డిస్టిక్. ఓకే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణగూడ నుంచి. అవునా? మ్యాచ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ఇంకా ఎండ కొడుతుంది అయినా వచ్చారు. ఎస్ఆర్హెచ్ కోసం ఏమైనా చేస్తాం. అవునా? ఫస్ట్ టైం ఇక్కడికి ఉప్పల్ స్టేడియం? ఫస్ట్ టైం రావడం మ్యాచ్. సో ఎవరు ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఏంటి? ట్రావిస్ హెడ్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డా? యా. నిన్న చూసారా మ్యాచ్? చూసాం, ఆర్సీబీ గెలిచింది కదా. సో ఈసారి కప్పు మనదే అంటారా? 100% మనదే. ఎందుకంటే లాస్ట్ టైం చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందే ఒక్క అడుగు దూరంలో. యా, 1 స్టెప్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 1 స్టెప్ టుడే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ నుంచి. ఫ్రెండ్స్ అందరం. అందరు ఫ్రెండ్సా? టికెట్స్ ఎలా దొరికాయి? మేము బుక్ చేసుకున్నాం డిస్ట్రిక్ట్. ఎంత పడినాయి? 3000 మాది ఒకటి. సో ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఎవరి కోసం అంటే ఎవరు? ఎస్ఆర్హెచ్. ఎవరి ఇష్టం? నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డా? లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తెలుగు బాయ్ చేస్తారని. సో గర్వపడుతున్నారు ఒక తెలుగు? ఎస్. చెప్పండి. సో ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంటుంది అనుకుంటారు మన దాంట్లో? కుమార్ రెడ్డి. నితీష్ తెలుగు పీపుల్ సపోర్టింగ్ తెలుగు పీపుల్ ఆన్ ద తెలుగు ల్యాండ్. లాస్ట్ టైం ఎలా ఉంది ఆయన పర్ఫార్మెన్స్? అదిరిపోయింది. ఈసారి అంతకు మించా? అంతకు మించి. తగ్గేదేలేనా? తగ్గేదేలే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి నితీష్ కుమార్ రెడ్డి అదరగొడతారు, తగ్గేదేలే అంటూ వాళ్ళందరూ మొత్తం వాళ్ళు తగ్గేదేలే అంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నుండి వచ్చాం. జనగాం నుంచి వచ్చారా? ఎప్పుడు ఎన్నింటికి చేరుకున్నారు? మేము 12కు చేరుకున్నాం. ఫస్ట్ టైమా? ఈరోజు వచ్చు ఫస్ట్ టైం. 300 రీచ్ అవుతారా అని అనుకుంటున్నాం ఈరోజు. సో ఎవరి కోసం వచ్చారు ఈరోజు? ఆర్మీ మన దాంట్లో మన అందరు లైకే. ఆర్మీ టీం ఇవ్వాలైనా అందరు లైకే. అంతేనా? ఆ, ఈసారి మందేనా? అందరూ ఫస్ట్ పోనీ కొడతామా ఈరోజు? 300 అనుకుంటున్నా. అయితే ఇంకా చాలా హ్యాపీ అట్లా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ప్రతి ఒక్కరు అటు ఆరెంజ్ ఆర్మీకి సంబంధించినటువంటి టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఎప్పుడు గేట్స్ ఓపెన్ చేద్దామా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు ప్లేయర్స్ని చూద్దామంటూ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు అటు పోలీసులు ఎక్కడికక్కడ టికెట్స్ దందాను ఏదైతే బ్లాక్ టికెట్స్ దందాను కూడా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద పకడ్బందీ ప్రశాంత వాతావరణంలో మ్యాచ్ జరిగేందుకైతే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో సర్వం సిద్ధమైన చెప్పుకోవచ్చు. మనోజ్, శిల్పా, క్రౌడ్ ఎట్లా ఉంది అక్కడ? అంటే చాలా పెద్ద ఎత్తున కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం సమయం ఇది 12 గంటలకు కావస్తోంది. ఈ సమయంలో చాలా హెవీగా బయట ఎండ కొడుతోంది, చాలా విపరీతమైనటువంటి ఉక్కపోతగా కూడా ఉంది. ఈ సినారియోలో మ్యాచ్ చూసేందుకు తండోపతండాలుగా వైజాగ్ నుంచి